బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. సోదరులారా, కాలం అతీతమైంది కనుక నేను కొద్దిసేపట్లోనే వాక్యాన్ని ముగిస్తాను. గట్టి మిగిల్చిన కన్నీటి కాదా అని ఆఖరి ఈ రోజున ఎన్ని అలజడులు జరిగినా సరే మీరంతా ఓపికతో ఆసక్తితో కూర్చున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ చివరిసారిగా కోరుకునే నా హృదయపూర్వకమైన కోరిక, నేను ఈ బొందిలో ఉన్నంత కాలం మీరు నా కోసం ప్రార్థించండి. కేవలం 4 గోడల మధ్యన ఉన్నది క్రైస్తవ్యం కాదని, సంఘం అనేది కదిలేదని, ప్రపంచాన్ని కదిలించేది అనేదే నా భావన, బైబిల్ యొక్క పరమార్థం. అందువలన నేను బతికినంత కాలం నాకున్న ఈ దేవుడిచ్చిన ఈ ఉచితమైన జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు పంచడానికి సిద్ధపడుతూ విదేశాలకు వెళ్ళబోతున్నాను. మీరు మీ మనస్సులో నా కోసం మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఒకసారి ప్రార్థించండి. మరి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రియులారా, ధనాన్ని ఆశించి నేను ఎప్పుడూ దేవుడి సేవ చేయను. ఈనాటి వరకు నా సేవ జీవితంలో ఏ ఒక్కరిని చెయ్యి చాచి నయా పైసా భిక్షం అడగలేదు. ఇది మీ అందరి ముందు నేను చెప్పే నిజమైన మాట. ఈనాటి వరకు పిడి సుందరరావు ఏ సంఘం దగ్గరైనా ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్లి చెయ్యి చాచి నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగేవాడు కాదు. ఒకవేళ వాడు ఇచ్చినా సరే పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా కష్టంతో, నా కష్టార్జితంతో నేను దేవుడి సేవ ఈనాటి వరకు చేస్తున్నాను. కనుక నా కుటుంబాన్ని, నన్ను దేవుడు కాపాడాలని మరొకసారి మీ ప్రార్థనలో రెండవదిగా గుర్తు చేసుకోండి. ఆఖరిగా మీ నుండి కోరుకునే ఆఖరి వరం నాకు ఒకటి ఉంది. అదేంటంటే, 1994లో డాక్టర్ వ్యాస్ IAS PhD ఇతనితో పోటీకి తలపడుతున్నాను. అందువలన అతను యేసుక్రీస్తును అవమానపరిచి యేసుక్రీస్తును తిరిగి బందగా పరిగణించి యుగాంతం అనే పుస్తకాన్ని రాసి, కాలజ్ఞానం యుగాంతం 1999 కలియుగాంతం జరిగిపోతుంది అని ఒక తప్పుడు పుస్తకాన్ని రాసి ప్రజల మధ్య పంచిపెడుతున్నాడు. అందులో అతను రాసిన విచిత్రం ఏంటంటే, 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు తన దేశంలో లేని శిలువ మీద మరణించలేదని, ఇండియాలో వచ్చి చనిపోయాడు అని కొన్ని తప్పుడు కూతలు లేక కొన్ని తప్పుడు రాతలు రాసి మనల్ని అవమానపరిచాడు. అందువల్ల అతన్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేక అతనికి రిజిస్టర్ నోటీసు పంపించి సవాలుకు సిద్ధపరిచాను. వీరైతే 1994లో అతడున్న హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, కాకినాడలో కానీ ఈ పోటీలు నిర్వహించాలని క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ వారు ఆశపడుతున్నారు. అందువలన విజయం దేవునికి వచ్చినట్లుగా, విజయం యేసుక్రీస్తు పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ 3వ వరాన్ని మీ నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు మన పాఠంలోకి వెళదాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, ఈ చల్లని వాతావరణాన్ని మాకు ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తున్నాము. విజయాలకు నిలయమనే విజయనగరంలో యేసుక్రీస్తు జయకేతనం ఎగరవేసిన చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడింది నమ్మిన వారి ప్రతి క్రైస్తవ గుండెలో కూడా. ప్రపంచంలో నీ కుమారునికి గాని, నీకు గాని వ్యతిరేకులైన ఏ ఒక్కరినైనా సరే నిలదీసి వాక్యాన్ని ప్రకటించి నీకు సరెండర్ చేయాలనే మా యజ్ఞంలో మాకు తోడుగా ఉండి నడిపించండి. సంఘాలను ఉత్తేజపరచాలని,
నశించిపోతున్న అన్యజనాంగాలను రక్షించాలని మేము చేయించున్న ఈ తపస్సులో మాకు తోడుగా ఉండి నడిపించి ఈ రాత్రి ఈ కొద్ది వాక్యములో మాకు తోడుగా ఉండి మీ జ్ఞానమును ప్రబోధించమని ప్రభు పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ స్లోగన్లో లేక ఈ మాటలో ఉన్న అద్భుతాన్ని మీకు వివరిస్తాను. ఈ ఆఖరి రోజున శాస్త్రపరంగాను అనేక సైన్స్ సాక్ష్యాలతో నెరవేర్చి గత 3 రోజులు అనేక సంగతులు మీకు బోధించాను. ఈ ఆఖరి రోజు కేవలం బైబిల్లో ఉన్నదే, మనకు సంబంధించినది, మానవుడికి అవసరమైనది, ఆత్మ ఏది పోగొట్టుకున్నదో, దేనికి అన్యాయం అయిపోయిందో అనే విషయాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మనిషి ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ ఎముకల గూటిలో ఈ మాంసపు ముద్దలు నేను అనే దేవుని ఆత్మ ఉన్నంత కాలము పరలోకమందున్న తండ్రిని గురించిన చింత లేక బ్రతుకుతుంది. ఈ కట్టెపై ఉన్న మమకారంతో మట్టి నుండి పుట్టిన సమస్తమైన ఆశలకు లోనై శరీరములో పాపాలకు కేంద్రమైన ఈ మట్టి శరీరము కొంతకాలం బ్రతికి మట్టిలో కలిసిపోయే దాని సుఖాల కోసమే ఆత్మను కట్టుబానిసగా మార్చి అర్థాంతరంగా ఈ ఆత్మను శరీరాన్ని బయటకు నెట్టి ఈ శరీరం ఆత్మను దూరపరిచి మట్టిలో కలిసిపోయి ఆత్మ ఎగిరిపోయే పరిస్థితిని మృత్యువు, చావు అనే అనేక మాటలతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక మట్టిలో అనగా ఈ కట్టెలో లేక ఈ బొందెలో ప్రాణము, జీవుడు, ఆత్మ ఉన్నంత కాలము ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో పట్టించుకోకుండా బ్రతకటమే శరీరం యొక్క ముఖ్యోద్దేశం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఆత్మకు రక్షణ కావాలి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. 24వ వచనము, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఒక ఆత్మ, నీవు నేను అని చెప్పుకునే మనము మన శరీరాలలో ఉన్నాము. సుందర్రావు అనే నేను నా శరీరంలో ప్రస్తుతము 43 సంవత్సరాలుగా ఉన్నాను. నా వయస్సు 43 సంవత్సరాలు. నేను అనగా సుందర్రావు అనే ఆత్మ 43 సంవత్సరాలుగా ఈ బొమ్మికల ఈ మాంసపు ముద్దలో ఉన్నాను. ఎంతకాలము ఈ కట్టెలో ఉంటానో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజున నా కట్టెను వదిలి వెళ్ళిపోవటం అనేది ఖాయం, ఖచ్చితం. అయితే ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటి, నా బ్రతుకేంటి, ఒక్కసారి ఈ రాత్రి నేను మీతో పరిశీలించాలని కోరిక కలిగి నిలుచున్నాను. సోదర సోదరీమణులారా, శరీరంలో ఉన్నంత కాలము శరీరానికి ఏమాత్రము రోగము సంభవించినా, ఏమాత్రము అనేసి లేకపోతే ఏమాత్రము చింది వేదన కలిగినా శరీరాన్ని గురించి డాక్టర్లు సంప్రదించటం మానవుని యొక్క నైజంగా మారింది. శరీరానికి ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవించి నా శరీరం నాకు కాకుండా పోతుందో అని మనుషుడు తన శరీరం కోసం ఎన్నో ఆశలు, ఎన్నో కలలు పెట్టుకొని బ్రతుకుతున్నాడు.
అందువలన శరీరానికి ఏమాత్రము ఏ బాధ కలిగినా మనము తాగలేక ఉన్న ధనాన్ని వెచ్చించి విదేశాలకు కూడా పయనించి మన ధనాన్నంతా అక్కడ ఖర్చు చేసి ఈ కట్టెలో ఉండాలని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. పేదవాళ్లకు ధనము లేదు గనక అవన్నీ చేయలేక తొందరగా మట్టిలోకి రాలిపోయినా ధనమున్నవారు మాత్రం అవసరమైతే కట్టెను బ్రతికించుకోవటానికి విదేశాలకైనా పోయి కట్టెలలో ఉండాలి అనే వాళ్ళు పడుతున్న తపన అంతంతా కాదు. మన దేశంలో ఉన్న అనేక మంది ధనవంతులు చచ్చిపోతామేమో అనే భయముతో విదేశాలలోకి పోయి హార్ట్కి సంబంధించిన బైపాస్ సర్జరీలు చేయించుకొని ఈ రోజు వరకు మన మధ్య ఉండగలుగుతున్నారు. అదే పేదవారికైతే ఆ పరిస్థితి లేదు కనుక తొందరగా చావడానికి వెళ్ళిపోతున్నాడు. దీనిని బట్టి మనం ఒకటి గ్రహించాలి. ఉన్నవాడైనా లేనివాడైనా, కలవాడు గాని పేదవాడు గాని కొంచెం తేడాలో ఈ కట్టెను విడిచిపెట్టాలే తప్ప ఎవడు భూమి మీద స్థిరముగా ఉండలేడు అనేది మన కళ్ళ ముందు జరుగుతున్న నగ్న సత్యం. అందువలన సోదర సోదరీమణులారా, ఈ కట్టెలో ఉన్న నీవు ఆత్మ అనేది ఎప్పటికైనా వెళ్లిపోయేది అనే నిజాన్ని మనం తెలుసుకొని ఎక్కడికి వెళ్లిపోతుందో అనేది ఈ కట్టెలో ఉన్నంత కాలం మనం ఆలోచించకపోతే ఈ కట్టె ఎలా మట్టిలోకి రాలిపోయిందో, మృత్యువు లేని, ముగింపు లేని నీ నా అనుకునే ఈ ఆత్మ ఒక భయంకరమైన లోకానికి చేరి నిత్యాగ్ని దండనలో మహావేదన పడవలసిన పరిస్థితి మనకు ముందుంది. కారణం అది మానవుడు ఊహకందని భయంకరమైన వేదన. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ కట్టెలో ఉన్న నేను, నా కట్టెలో ఇప్పుడు నేను ఉన్నాను. నా కట్టెను విడిచిపెట్టిన తరువాత ఈ కట్టెను మీరు కట్టెల మీద పెట్టి నిబంధించినా లేదు మట్టిలో పూడ్చినా నన్నెందుకు కాలుస్తున్నావని గాని, నన్నెందుకు పూడ్చిపెడుతున్నావని గాని ఈ శరీరం ఎవరిని ప్రశ్నించదు. కారణం అది శవముగా మారిపోయింది కనుక. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే దానికి బాధ, వేదన ఇవన్నీ కలుగుతున్నాయి. శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత శరీరానికి మీరు ఏమి ద్రోహం చేసినా, లేకపోతే కాల్చినా, కొట్టినా, నరికినా అది మాట్లాడదు. కారణం దానిలో ఆత్మ అనే జీవి నీవు నేను లేను గనుక. దీనిని బట్టి వేదనన్న, సంతోషమన్న అనుభవించడానికి ఆత్మ మాత్రమే తగినది అని రాత్రి మీరు ఆలోచించాలి. ఆత్మకు మాత్రమే ఈ వేదన, ఆత్మకు మాత్రమే ఈ బాధ అని ఈ సవరించి నడిపిస్తూ ఉంది. అంటే ఆత్మ శరీరములో ఉండబట్టే బాధ ఏంటో నీకు తెలుస్తుంది అని గమనించాలి. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే బాధ శరీరానికి ఉండదు. అంటే దీనిని బట్టి బాధ, వేదన అని చెప్పుకునే ఈ మాటలు పైనున్న శరీరానికి కావని, లోనున్న ఆత్మకే ఇవి వర్తిస్తాయని మొదట మనం గ్రహించాలి. సోదర సోదరీమణులారా, ఈ భూమి మీద ఈ కట్టెతో కలిసి ఈ లోకమే నిజమని భ్రమించి ఇందులోనే మునిగిపోయి ఆత్మ యొక్క గమ్యం, దాని ప్రయాణం, దాని బ్రతుకుల గురించి మనం ఆలోచించకపోతే 60 ఏళ్లు బ్రతికి ఈ కట్టెలోని ఆనందం కోసం నీ బ్రతుకంతా సర్వనాశనం చేస్తే, కాలము లెక్కించలేనంత ఆయుష్ కలిగిన ఆత్మ నిత్యాగ్ని దండనలోనికి ప్రవేశిస్తే, ఆత్మంతో అగ్నిగుండంలో కాలిపోతే ఆ రోజు నీవు దేవుని ఏమని అడగగలవు? తండ్రి, ఏం చేశానని నువ్వు అనగలవా? నీ కోసం ఇది చేశాను, అది చేశానని చెప్పగలవా? ఆలోచించండి. ఒక మంచి మాట ఈ రాత్రి మీతో చెప్తాను. అనేక సంఘాలలో, అనేక ప్రాంతాలలో ఈ మాటలు నేను చెప్తున్నాను. అనేక మంది హృదయాలలో ఈ మాటలను చూపించగలుగుతున్నాను. భూమి మీద ఉన్న మనమంతా కూడా చచ్చిపోయిన వారి కొరకు సమాధుల దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనందరికీ తెలిసింది. భూమి మీద బ్రతికిన మనం, మన వాళ్ళు చనిపోయినప్పుడు సమాధుల దగ్గరకు వెళ్లి వాళ్ల కొరకు ప్రార్థనలు చేస్తాం. ఏమని తెలుసా? వీరి ఆత్మకు శాంతిని ప్రసాదించు తండ్రి.
పేపర్లో ఫోటోలు పడుతుంటాయి. మొదటి వర్ధంతి, రెండవ వర్ధంతి, మూడవ వర్ధంతి అంటే చనిపోయి 1 ఏడాది అయింది, 2 ఏడాదులయ్యే, 3 సంవత్సరాలయ్యాయని. వీరి ఆత్మకు శాంతి కలుగునుగాక అని రాస్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటాం. ఇది నేను చదివినప్పుడు ఆశ్చర్యపోతాను. ఎందుకంటే చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వారు భూమి మీద బాధపడిపోతున్నారు. ఇది మీకు తెలిసిన నిజం. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. బైబిల్ మరోలా చెబుతుంది. చనిపోయిన వారు బ్రతికున్న మీకోసం కంగారు పడుతున్నారు, వేదన చెందుతున్నారు. చనిపోయిన వారెవరు మన మధ్య లేదు ఈరోజు. వాళ్ళంతా మనకు తెలియని లోకాలకు వెళ్ళిపోయి ఆ లోకాలలో ఉన్న తండ్రిని ప్రార్థించి, తండ్రి నాథ, భూమి మీద ఉన్న ఆ మనుష్యులు నీకోసం బ్రతకటం లేదయ్యా. వాళ్ళు వాళ్ళ శరీరాలలో ఉండి ఆ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అని ప్రతిక్షణం ఆలోచిస్తూ నీకు ఎన్నడూ తలంచలేని ఆ మనుష్యుల కోసం ఎందుకయ్యా నీవు ఆలోచించి లోకాన్ని నాశనం చేయకుండా ఉన్నావు అని చనిపోయిన ఒక తెగ బాధపడుతుండగా, దేవుణ్ణి తొందర పెట్టుతుండగా, మరో తెగ ఏమంటుందో తెలుసా? చనిపోయిన ఆత్మలలో మరికొంతమంది దేవుణ్ణి చూచి దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? నాయన, భూమి మీద మా ఊరిలో నావారు నీకోసం తెలియక మనస్సు పాడు చేసుకొని కట్టుబానిసులుగా కట్టెకు మారిపోయి వాళ్ళ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు కనుక వాళ్ళకి ఎలాగైనా బోధ జరిపించయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ 2 తెగల గురించి చెప్పి నేను ముగిస్తాను ఈ రాత్రి తొందరగా. ఈ కట్టె మిగిల్చిన ఈ కన్నీరు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ 2 విషయాలు చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక తెగ దేవుని వారై, దేవుని ప్రజలై, మన కొరకు సేవ చేసి, దేవుని కోసం త్యాగాలు చేసి, మనము మారాలని ప్రయాసపడి, మన కోసం భూమి మీద బ్రతికినంత కాలం ఎండ వాన అని ఆలోచించక, గాలి వేడి అని ఆలోచించక, ఉన్నది లేదు అని ఆలోచించక, దేవుడు 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 అని మన మధ్య కేకలు వేసి రాలిపోయిన అమాయకులైన నీతిమంతుల ఆత్మలు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి ఎగిరిపోయి అక్కడ నుండి దేవుణ్ణి ఏమని అడుగుతున్నారో ఒకసారి బైబిల్ విప్పి చూడండి. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ఆఖరి పుస్తకం ప్రకటన 4వ అధ్యాయము ప్రకటన 6వ అధ్యాయము ప్రకటన 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు జాగ్రత్తగా వినాలి. మీరేమి కంగారు పడకండి ఇంటికి వెళ్ళిపోవాలని. నేను కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. మీకు సరిపోయిన పాఠం చెప్పి మీరు విన్న తర్వాత మీరే ఆనందపడి ఇంటికి వెళ్ళాలని, మీ భవిష్యత్తు మీకు తెలియాలని ఈ ఆఖరి రాత్రి ఈ మాటలను మీకు సవినీయంగా వివరిస్తున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని. అనగా వీళ్ళు సాక్షాత్తు దేవుని కోసం మనం మారాలనే భూమి మీద అనేక ప్రయాసపడి అనేక బాధలను భరించినటువంటి ఆత్మల యొక్క ఆక్రందనను ఒకసారి మీరు వినండి. ఏమి చెప్తున్నారో జాగ్రత్తగా చూడండి. నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ముందువని దగ్గరగా కేకలు వేసిరి. భూమి మీద మన కోసం బ్రతికి మన ఆత్మలను రక్షింప చేయాలని తమ గొంతులను చీల్చుకొని మాట్లాడి వేదాన్ని మనకు బోధించి తమ బ్రతుకులనే ఈ మట్టిలోకి కలిపేసిన త్యాగశీలులు మరణించిన తరువాత ఆ లోకానికి వెళ్లి దేవుణ్ణి ఏమడుగుతున్నారో తెలుసా? మా రక్తము నిమిత్తము
ఆ లోకంలో మేము ఎంత రక్తాన్ని ఖర్చు చేశామయ్యా, మాట్లాడి, ప్రయాణించి, పాటలు పాడి, కష్టపడి, పనిచేసి ఆ ప్రజల కోసం. ఈ రోజు భూమి మీద బ్రతుకున్న ప్రజలు వాళ్ళ కోసం మా రక్తాన్ని ఖర్చు చేసి వాళ్ళ మార్చాలని ప్రయాసపడ్డాము. కానీ వాడు మారయ్యా, వాడు మారరు. వాడు మారేవారు కాదు, వాళ్ళు మారేవారు నువ్వు అనుకుంటున్నావేమో. వాళ్ళు మారయ్యా, మారరు 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 అని ఏమంటున్నారు దేవుడు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందాకని ఉంటావని బిగ్గరుగా కేకలు వేసిరి. ఏంటి నువ్వు ఊరిగా ఉంటానంటే అయ్యా, నువ్వు ఏమి తండ్రి, నువ్వు ఊరికి వస్తావు ఏంటలా? వాళ్ళు మారుతారని చూస్తున్నావా? దీర్ఘశాంతంతో కనిపెడుతున్నావా వాళ్ళు వస్తారని ఈవేళ రేపని అని అడిగినప్పుడు మహానుభావుడు తండ్రి ఏమన్నాడో చూడండి. తర్వాత వచనంలో, తెల్లని వస్త్రములు వారికి ప్రతి వారికి ఇవ్వడును, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమించవలనని వారితో చెప్పబడిను. నేను వాళ్ళ కోసం ఆగటం లేదు. వాళ్ళు మారతారా మారరా అనే దాని గురించి నేను ఆలోచించటం లేదు. నీలాగే త్యాగాలు చేసిన త్యాగధనులున్న ఆ భూమి మీద నీతోటి సహదాసులు, నీకు సహోదరులైన వారు నీవలే తమ జీవితాలను త్యాగం చేసి ప్రతి గ్రామానికి, పట్టణానికి సుకుటుంబ సమేతంగా వెళ్లి సువార్తను ప్రకటించిన ఎంతో మంది ఉన్నారు నీలా. వాళ్ళు కూడా రావాలి. నాకు ఒక లెక్క ఉంది. ఆ లెక్కలో నా పిల్లలైన వారు, త్యాగశీలులైన వారి అందరినీ నేను లెక్కించుకోవాలి. నా జాబితాలో ఉన్న లెక్క పూర్తి అయినంత వరకు నేను ఆగుతున్నానే తప్ప భూమి మీద ఉన్న మనుషులందరూ మారినంత వరకు నేను ఎదురు చూస్తున్నాను అని మీరు అనుకోనవసరం లేదు అని ఆక్రందన చేసిన వారితో చెప్పాడు. ఇక్కడ మన మధ్య వాక్యాన్ని బోధించి దేవుని దగ్గరకు మనకంటే ముందుగా పోయి ఇక్కడ నమ్మండి 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 అని ప్రాకులాడు బతిమిలాడిన దేవుని సేవకులు అక్కడకు వెళ్ళి తొందరగా భూమి మీద ఉన్న వారి సంగతి ఏదో తేల్చేయమని దేవుణ్ణి అడుగుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారని అనుకుంటున్నారా? ఆలోచించండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి మన సంగతి ఏదో తేల్చేయమని అడుగుతున్నారు అంటే మన మీద, భూమి మీద ఉన్న మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక ఇంకొక చోటుకి వెళ్దాం. అనీతిమంతులు భూమి మీద తమ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి దేవుడనక, మంచనక, దేశమనక, కుటుంబమనక, సాంప్రదాయమనక, గౌరవమనక, భయము లేక నిర్భయముతో తమ శరీరాలలో బ్రతికి సాటి మనిషికి ద్రోహం, అన్యాయం చేసి ఎదుటివాడి జీవితాన్ని కూల్చి అక్రమంగా ఆర్జించుకున్న ధనంతో ఈ లోకంలో తురతిగిన అనేక మంది చాతస్థముతో పరిచెచ్చిన వారి బ్రతుకులు చల్లారిపోయిన తరువాత ఈ భూమి మీద రాక్షసత్వంగా బ్రతికి ఎదుటవారి జీవితంతో ఆడుకునే అనేక మంది నరరూప రాక్షసులున్న ఈ భూమి మీద చచ్చిపోయిన అనేక మంది భయంకరమైన నిత్యాగ్ని దండనలోనికి చేరిపోయి ఆ ఆత్మను అగ్నిలో కాలిపోతూ ఇందాక చెప్పాను, భూమి మీద ఉన్న ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే శరీరానికి గాయమవుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ శరీరాన్ని మీరు కాల్చినా, మట్టిలో కూర్చినా దానికి ఏ బాధ లేదు. అందువలన వేదన గాని, బాధ గాని, కష్టము గాని, ఆనందము గాని ఆత్మే అనుభవించాలి అనేది నిత్య సత్యం. ఈ ఆత్మ ఈ భూమి మీద తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఒకరిని ఖాతరు చేయకుండా వాడితో నాకు లెక్కేంటి, వీడితో నాకు లెక్కేంటి, వీడికి నేనెందుకు భయపడాలి, వీడికి నేనెందుకు లోబడి తిరగాలి అనే సమస్తమైన దుర్నీతి కోరికలతో ఈ భూమి మీద వెచ్చలవిడిగా తిరిగి ఎవ్వరికీ భయపడక కుక్క చావు తెచ్చిన అనేక మంది ఆత్మలు ఒక భయంకరమైన అగాధ స్థలానికి చేరిపోతున్నాయి. అది నిత్యాగ్ని దండన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్పింది. ఆత్మకు చావు లేదు, మరి అగ్ని ఆరిపోదు.
చావని ఆత్మ ఆరని అగ్నిలో ఎంతకాలము వేదన చెందాలి ఆలోచించండి ప్రియులారా. భూమి మీద 60 ఏళ్లు బ్రతికిన ఈ బ్రతుకులో 60 ఏళ్లు ఒకవేళ నేను నేరాలు చేశాను అనుకుంటే ఎన్ని సంవత్సరాలు కాలాలి? 60 ఏళ్ళ, 600 ఏళ్ళ, 6 వేళ్ళ, 6 లక్షల, 6 కోట్ల, ఎన్ని సంవత్సరాలు నేను ఇలా అగ్నిగుండంలో వేదన అనుభవించాలి అని ఆ నరకంలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏమని చెప్తుందో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే నేను చెప్పగలిగినదేదో చెప్పాను. ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, నీ పురుగు చావదు, నీ ఆత్మకు ముగింపు లేదు, ఇలా నువ్వు కాలవలసిందే నిత్యము. ఎవర్ లాస్టింగ్ ఫైర్ లో, ఎవర్ లాస్టింగ్ లైఫ్ తో నువ్వు కాలిపోవాలి. నీ సిద్ధాంతాలు, నీ పరిస్థితులు ఇక్కడ మాకు అనవసరం. భూమి మీద అంత చిన్న బ్రతుకులో నమ్మకముగా నా కోసం జీవించలేని నీవు ఈ లోకానికి వచ్చి వెసులుబాటు, విముక్తి కావాలని అడగటంలో న్యాయం లేదయ్యా అంటాడు దేవుడు. ఇలాంటి ఆత్మలు ఈ అగ్నిగుండంలో నుంచి దేవుణ్ణి ఏమడుగుతున్నారో మరలా మన వేగం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయము, లోకాసు వార్త 16వ అధ్యాయము 23, 22లో ఆఖరి మాట. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడొకడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఈ మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడొకడు పాతాళములో బాధపడుచు అని ఉంది అక్కడ. ఆ లైన్ చూడండి, నేను సంధి కలిపి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. కన్ను ముయ్యటమెప్పుడు, కట్టెని విడిచినదెప్పుడు, అగ్ని గుండంలో జారిపోయినదెప్పుడు, కన్ను రెప్పపాటులో. సోదర సోదరీమణులారా, ఈ కట్టెను విడిచిపెట్టిన ఆత్మ కనురెప్ప పాటులో నిత్యాగ్ని దండనలోనికి జారిపోతుంది అనేది వేదం చెప్పిన సంగతి. రేపు మారుతానులే, ఎల్లుండి మారుతానులే, వచ్చే సంవత్సరం మారుతానులే, రిటైర్ అయిన తర్వాత బైబిల్ పట్టుకుని బోధకుడుగా మారిపోతానులే అని నీవు అనుకోనవసరం లేదు. ఏ క్షణాన్నైనా మృత్యువు నిన్ను కబలించవచ్చు. నీవు గొప్పవాడివైనా కావచ్చు, పేదవాడివైనా కావచ్చు, విద్యావంతుడు అయినా కావచ్చు, విద్య లేని పామరుడు అయినా కావచ్చు, ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు, పెద్దైనా కావచ్చు, పెన్నైనా కావచ్చు. మృత్యువుకు పక్షపాతం లేదు. కనుక ఏ క్షణాన్న మన బ్రతుకును కబలిస్తుందో, ఏ క్షణాన్న ఈ కట్టెను విడిచిపెట్టాలో, ఈ భయంకరమైన కట్టె నుండి ఏ క్షణాన్న మనం బయటకు పోతామో, మన బ్రతుకు ఏ విధంగా మారిపోతుందో అని ఈ కట్టెలో ఉన్నప్పుడే, కన్నీళ్లతో నీవు దేవుని ముందు ఉన్నప్పుడే నీ బ్రతుకు ధన్యం కాగలదు. లేదా బ్రతుకు కాలములో ఈ ధనవంతుల గురించి చదివితే ప్రతి క్షణము సుఖపడుచుండేవాడు. ఓదారంగు బట్టలను ధరించుకొని, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండేవాడు. నెలకొక రోజు సుఖపడడం మన జీవితాల్లో తక్కువ. నెలకొకసారి జీతాలందిన 2 రోజులే మనకు ఆనందం. కానీ ప్రతి దినము సుఖపడుతుండేవాడు. ఒక్కసారి వాడి గురించి మీరు ఆలోచించండి. నిజమే, చనిపోయాడు అంతే, పాతి పెట్టబడ్డాడంతే. అతడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు పాతాళంలోనికి జారిపోయాడు. అక్కడికి వెళ్ళగానే పాపం అతనికి దాహం వేసింది. అయ్యా, కొద్దిగా నీళ్లు ఇప్పిస్తావా అని అడిగాడు. ఎంత నీళ్లు అడిగాడో తెలుసా? అందులో ఎంత నీళ్లు అడిగాడో తెలుసా? మీ పక్కన ఉన్నాడే ఆయన లాజరు, ఆయన పేరు కూడా నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే, నేను మా ఊరిలో నా భవంతి మీద ఉండి ప్రతిరోజు భుజించుతున్న సమయాన్న నేను ప్రశాంతంగా నా బాల్కనీలో కూర్చొని ఆనందించుతున్న క్షణాన్న అతడు కిందనే ఉండి ఒళ్ళంతా కుళ్ళిపోయి కుక్కలు అతని చర్మాన్ని నాకుతున్న వేళలో నేను పారేసే రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ కొన్ని మంచి మాటలు చెప్పాడయ్యా ఆయన. కొన్ని మంచి సంగతులు చెప్పాడు. అతని పేరు నాకు తెలుసు. అతనే లాజరు. ప్రస్తుతం అతను నీ దగ్గర ఉన్నాడు.
సంతోషకరమైన స్థానంలో, నెమ్మది పొందుతున్న చోటులో ఆనందముగా బ్రతుకుతున్నాడు. మరి నేను భూమి మీద ఎంతో ఆనందంగా బ్రతికి ధనవంతునిలా ఉన్న నా జీవితాన్ని ఈ రోజు ఎగిరికొనడానికి ఆహుతి చేశాను. నీళ్ళయ్యా, నీళ్లు, ప్లీజ్ నీళ్లు. నేనెన్నో నీళ్లు అడగటం లేదయ్యా, నేనెన్నో నీళ్లు అడగటం లేదు. అతనిని చిటికిన వేలు కొన నీళ్లలో ముంచి ఎన్ని నీళ్లు వస్తాయో ఆ నీళ్లు చాలు నా నాలుకను చల్లార్చటానికి. ఇచ్చాడో ఇవ్వలేదు క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ తెలుసు. ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? మీకు మాకు మధ్యన అగాధం ఉన్నది. మా వారు మీ దగ్గరకు గాని, మీ వారు మా దగ్గరకు గాని రావటం అనేది అసంభవం. అందువలన నీకు నీళ్లు ఇవ్వలేము. అప్పుడు ఏమని కోరుకున్నాడో తెలుసా? రెండవ కోరిక, అగ్నిగుండముల వరకు వెళ్ళిపోయి ఒక అద్భుతమైన కోరికను, వరాన్ని అక్కడ అడుగుతున్నాడు వాళ్ళని. ఏమని అడిగాడో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని లాజరు గారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. భూమి మీద తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఆ గట్టెను కన్నీటిమయంగా చేసుకున్న ఒక అభాగ్యుడు, ఒక అభాగ్యుని ఆత్మ నరకంలో ఆవేదనలో మండిపోతూ తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, నా బ్రతికి ఎలాగా చెల్లిపోయింది. ఇక నేను భూమి మీదకి వెళ్ళటం అసంభవం, ఇక స్వర్గానికి ప్రవేశించడం అసంభవం. కనుక నా కోసం నేను ఆలోచించటం లేదు. నీళ్లు చుక్కలేని ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ నాకుందని భూమి మీదే నాకు తెలుసుంటే నేను ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఎంతో జాగ్రత్త పడేవాడిని. కానీ నా పరిస్థితి మారిపోయింది ఇక్కడికి రాగానే. అందువల్ల నా కోసం నేనేమీ అర్జించటం లేదయ్యా. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఎక్కడ? భూమి మీద వారు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఆ లాజర్ని పంపమంటున్నాడు అక్కడికి బోధ చెయ్యటానికి. భూమి మీద బ్రతుకున్నంత కాలం ఏ బోధకుల మాట వినలేని ఈ పాషాణ హృదయానికి బోధ చెయ్యడానికి చనిపోయిన ఆత్మలలో ఒక ఆత్మ వచ్చి భూమి మీద బోధ చెయ్యాలట. ఆలోచించండి. చచ్చిపోతే చచ్చిపోయాడు కానీ వండర్ఫుల్ ఆలోచన చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. అర్థమైందా? నీతిమంతులు చనిపోయి భూమి మీద ఉన్న భక్తిహీనులైన మనుషులకు తొందరగా ప్రతిదండన చేయమని అక్కడి నుంచి వాడు కేకలు వేస్తుంటే, భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చచ్చిపోయి నిత్యాగ్ని దండనకు జారిపోయిన ఇతడు భూమి మీద ఉన్న తన సహోదరుడు బోధ జరగాలట. వాళ్ళకి బోధ జరగాలి. బోధ జరగాలట. నీవారు నావారు ఎవరైనా మనకంటే ముందుగా చచ్చిపోయి కర్మ జాలక లేక బుద్ధి తక్కువై నరకానికి పోతే ఆత్మలు భూమి మీద ఉన్న నీకోసం ఆవేదన పడుతున్నాయనే సంగతి దీనిని బట్టి తెలుసుకోవాలి. అలా చెప్తాను. నీవారు నావారు భూమి మీద మనతో కలిసి జీవించి మనతో ప్రేమను మమకారాన్ని పెంచుకున్న ఎంతో మంది మనకంటే ముందుగా లోకాన్ని కట్టెను విడిచిపెట్టి నిత్యాగ్ని దండలకు జారిపోయి భూమి మీద ఉన్న మనందరి రక్షణ కొరకు బోధ జరగాలని దేవుడిని అడుగుతున్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎలాంటి బోధ చేయమంటున్నారో తెలుసా? చనిపోయిన వాడు ఒకడు భూమి మీద ఉన్న తరం వారి దగ్గరికి వెళ్ళి బోధ చేయమంటున్నాడు. ఏమన్నాడో చూడండి అప్పుడు. ఏమన్నాడు? 29. అందుకు అబ్రహాము వారి యొద్ద బ్రతుకున్న ప్రవక్తలు ఉన్నారు. ఈజిప్ట్ దేశంలో మోషే ఎక్కడున్నాడు? ఈజిప్ట్ దేశంలో. ఏం చేస్తున్నాడు? బోధే చేస్తున్నాడు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఆయన కూడా మిరియం ఉన్నది, అహరోను ఉన్నాడు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. మోషే ఒక్కడే లేడు. మోషే వెళ్ళి చెప్పడానికి లేదంటే నీకు టైం లేదని నువ్వు చెప్పడానికి అనేక మంది అక్కడితో ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు. వాడు ఉన్నారు కదయ్యా, వాడు చెబుతారులే. వారికి బోధించటానికి
వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. బ్రతుకున్న వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మరు మనస్సు పొందుదురని చెప్పాను. బ్రతుకున్న మా వాళ్లకు బోధ చేస్తే బుర్రకెక్కదయ్యా వాళ్ళకి. మా జాతి సంగతి నాకు బాగా తెలుసు బాబు, ఎక్స్పీరియన్స్ మీద వచ్చాను ఇక్కడికి నేను. బ్రతుకున్న వానికి చెప్పితే వినే మనుష్యులు కాదు వాళ్ళు. చచ్చిన వాడు వెళితేనే వాడు వింటారా? మీరు అలా అనుకుంటున్నారండి. చచ్చిన వాడు ఒకడు ఈ మైకు ముందు నిలబడితే ఈ మైదానంలో ఒక్కరు కనబడరు. ఎందుకు చెప్తారు? ఎందుకు వింటారు? ఈ మైదానంలో ఈ వేళ్లే కాదు, చీకటి పడితే ఇలా అడ్డగా ఏ ఒక్కరు నడవరు. ఎందుకు? అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయంటారు మీరే. ఎవరు బోధ చెయ్యాలని అడుగుతున్నాడండి నరకానికి పోయి? ఈ వేదాంతి ఎంత బోధ జరిగిందండి పాపలకి. నరకంలోకి వెళ్లిపోయాక బోధ యొక్క బాధ ఏంటో తెలిసింది. బ్రతుకుంటుండగా గొంతు చింపుకొని అరిసిన పీడి సుందర్రావు బోధ బుర్రకెక్కలేదాయలకి ఎక్కదా? వాడెవడు చెప్పడానికి? ఎంతో మంది ప్రసంగికులు చూసాం, ఎందరో మహానుభావులు, అందరికీ మా దండాలు, రా బోధించు పో అంతే. ఎన్నో బోధలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో సంగతులు వింటున్నాం. ఏ సంగతులు నీ జీవితాన్ని కలిసివేశాయి? ఏ ప్రసంగాలు నీ బ్రతుకులు మార్చివేశాయి? చెప్పు. ఎందుకు మారాలి? నేను ఎందుకు మారాలి? నా సర్వసుఖాల్ని ఎందుకు త్యాగం చేయాలి? నా బ్రతుకును దేవుడి కోసం ఎందుకు దానం చేయాలి? ఉన్న ఈ కొద్ది జీవితంలోనే అన్ని సుఖాలు అనుభవించాలి అని నిత్యనాగ్ని దండన సంగతిని తెలియక ఈ మనిషి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు భూమి మీద ఈ రోజు. కానీ అగ్ని గుండంలో కాలిపోతూ ఒక ఆత్మ ఆవేదనతో భూమి మీద బ్రతుకున్న తన వారి కోసం ఎలాంటి బాధపడుతుందో చూడండి. కాలిపోతున్నాడు, అమ్మో కాలిపోతున్నాను, బాబో కాలిపోతున్నాను, బాబో భరించలేకపోతున్నాను అని ఏడవడానికి బదులు కాలిపోతూ వేదన పడుతూ నలిగిపోతూ భూమి మీద ఉన్న తన వారి కోసం ఆలోచించగలుగుతున్నాడు అంటే ఎంత ప్రేమండి. భూమి మీద భూమి మీద ఉన్న తన వారి కోసం అతనుకున్న ప్రేమ ఎంతగా ఆలోచించండి. మీరు మనకు బోధ చేసి చచ్చిపోయి మనలో తొందరగా లేపేయమని చెప్తున్నారు వాళ్ళు. మనం అంటే తెలియక, మనం ఎవరో తెలియక అక్కడికి పోయి మనల్ని కాపాడమని అడుగుతున్నారు వీళ్ళు. ఏంటి బోధ? ఏంటి బోధ ఎలా ఉంది అనుకుంటున్నారా? ఇదే నిజమైన అసలు సిసలైన బోధ. ఆదివారం గుడికి పోవాలను ఎన్ని సంఘాలు అదే చెప్తాను నేను. ఆదివారం గుడికి వెళ్తాం, మంచి ప్రసంగం వింటాం, ఇంటికి వచ్చేస్తాం, అయిపోయింది, గుడ్ బై గుడికి. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం మానేస్తాం. మళ్ళా ఆదివారం వచ్చింది ఎక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఆ బెంచి మీద కూర్చోబెట్టి 1 గంట మన దివ్యమంగళ రూపాన్ని అక్కడ ప్రత్యక్షపరిచి మళ్ళా ఎంత వదులుతాడా, ఎంత తొందరగా పోదామా అని కట్టుకు బానిసలుగా మారిన మనం మాటికి విసిగి 60 సార్లు అటు ఇటు తిరిగి 100 సార్లు మన బుర్రను మన ఇంటి పక్కకు పంపించి మన పరుల మీద తిప్పుతూ మనం క్రైస్తవులను బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం. అదా క్రైస్తవ జీవితం అంటే? అదే జీవితం అనుకుంటున్నారా ఈరోజు? కాదయ్యా. నీ జీవితాన్ని నీ దేవుని కొరకు పణంగా పెట్టి ఈ బ్రతుకు కాలంలో నీ దేవుని కొరకు నువ్వు చేయగలిగినది చేయటమే క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తును చూడు, పౌలును చూడు, అపోస్తలుడైన పేతురును చూడు, యోహానును చూడు, యాకోబును చూడు, అనేక మంది మొదటి శతాబ్దపు క్రైస్తవులను చూడు. తమ ప్రాణాలనే దేవుని కోసం పరమగా పెట్టిన మహాభక్తులు వాళ్ళంతా. ఏం చేస్తున్నావు? ఎప్పటికైనా నీ కళ్ళు తెరువు. ఎప్పటికైనా నీ కళ్ళు తెరువు. మన కోసం మనకంటే ముందు చనిపోయిన అనేక ఆత్మలు అక్కడికి నరకానికి వెళ్ళిపోయి మన కోసం ఆవేదన పడుతున్నాయి ఈ రోజు. నా వాళ్ళని రక్షించు, వాళ్ళకి అర్జెంటుగా బోధ చేయించు అని. మారతారా? మత్తయి రాసిన సువార్త ఆఖరి మాట 24వ అధ్యాయము 10 రాసిన సువార్త 24వ అధ్యాయము
39వ వచనము, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఎప్పుడు మరి ఎరిగారు? జలప్రళయంలో కొట్టుకుపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు. భయంకరమైన ప్రచండమైన వర్షము ఆకాశము నుండి ఆ తూములు విప్పబడిన తరువాత పడుతుంది. కొండపోతగా మహాపర్వతాలు మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. గాఢాంధకారం అలమకున్నది మొత్తం ప్రపంచం అంతా. చీకటిలో ప్రాణులు, ఈ జీవులైన మనుషులందరూ కూడా ఈ ప్రవాహంలో నలిగిపోతూ, కొట్టుకుపోతూ, దొర్లిపోతూ అప్పుడు ఎరిగారట. ఏమని? అప్పుడు తెలుసుకున్నారట ఏ సంగతి? నోవాహు చెప్పాడు సుమా. నోవాహు చెప్పాడు మనకి భయంకరమైన వర్షం వస్తుందని, ఈ భూమంతా ఈ భయంకరమైన ప్రళయంలో మునిగిపోతుందని, సకల జీవరాశులు ఈ జలమయంలో మునిగిపోతారు అని ఆనాడే చెప్పాడు కదా. మారలేదు మనం. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయినంత వరకు వారు ఎరుగకపోయి మరి ఎప్పుడు ఎరిగారు అంటే నరకానికి జారిపోయిన తరువాత ఎరిగారు. అప్పుడేమైనా ఫలితం ఉందా? నేనే చెప్పండి. సోదరీమణులారా, ఈ కట్టెను నమ్ముకుని నీ బ్రతుకంతా కన్నీటిమయంగా మార్చుకోకుండా ఉండాలి అంటే ఈ రాత్రి మీ జీవితాలలో ఒక మంచి తీర్మానాన్ని తీసుకోవాలి. దేవా, నాకిచ్చిన మిగిలిన ఈ శేష జీవితాన్ని, ఈ శరీరంలో ఉన్న నా మిగిలిన కాలాన్ని నీ కోసం బ్రతకటానికి ప్రయత్నిస్తాను. నా తుది శ్వాస వరకు నీ కోసం బ్రతుకుతాను. నా కష్టాన్ని నీకు ఇస్తాను, నా స్వరాన్ని నీకు అప్పగిస్తాను, నా బలాన్ని నీకు అంకితం చేస్తాను. ఇంతవరకు ఈ శరీరం నా భార్యది, నా బిడ్డలది, నా బంధువులది, ఈ లోకానిదరిది నేను వాడుకున్నాను. కానీ ఈనాడు ఈ శరీరాన్ని ఈనాటి నుంచి నీ కొరకు ప్రతిష్ఠ చేసి నా మాటలో, నా పాటలో, నా చేతలో, నా నడతలో, నా సమస్త జీవితంలో, నా తుది శ్వాస వరకు నా బ్రతుకుని నీ కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాను అని మీరు నిర్ణయం తీసుకుంటేనే తప్ప ఆ భయంకరమైన లోకానికి జారిపోకుండా లేదు. తీసుకోవాలి రాత్రి. లేదా మనకంటే ముందు మరణించిన వారి ఆత్మలు మన కోసం భయంకరమైన పరిస్థితులు ఆవేదనతో దేవుని అడుగుతున్నాయి. తండ్రి, వాళ్ళకు బోధ జరగాలి. అనేకమైన బోధలు జరుగుతున్నాయా? కానీ ఈ బోధ జరగటం లేదు వాళ్ళకి. ఈ బోధ చేయించు వాళ్ళకి, ఈ బోధ నేర్పించు వాళ్ళకి, ఈ బోధను తీసుకువెళ్ళి వాళ్ళ మధ్యకి వాడు వినా లేకపోయినా. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, నేను వాళ్ళని పంపుతాను. అక్కడ ఉన్నాడు వైశాఖలో ప్రక్కనే, వాడిని పంపుతాను. ఒక 4 రోజులు అక్కడికి మైకులో చెప్పిస్తాను, పత్రికలు పంచిస్తాను ప్రతి వాళ్ళకి. వచ్చారా? మీ వాడు విన్నారా? అదృష్టవంతులవుతారు. వినలేదా? రాలేదా? పట్టించుకోలేదా? వచ్చినా మారలేదా? నేనేమీ చెయ్యలేను. ఏ స్థలానికైతే నువ్వు చేరిపోయావో నీ వాళ్ళు కూడా నీ స్థలానికే, ఇక్కడికే చేరిపోతారు. ఎదురు చూడు. ప్రియమైన సోదరీమణులారా, ఈ రాత్రి, ఈ ఆఖరి రాత్రి మన బ్రతుకులో మరో రాత్రి ఉందో లేదో మనం చెప్పలేము. ఉన్న ఈ క్షణంలోనైనా ఈ జీవితాన్ని మీ తండ్రికి అంకితం చేయండి. మీరెవరైనా పర్వాలేదు, మీరేమైనా పర్వాలేదు, కానీ మీ జీవితాన్ని మీ దేవునికి పణంగా పెట్టి మీకు అప్పగించిన పనిని మీరు ఈ బ్రతుకులో నెరవేర్చటమే క్రైస్తవ జీవితం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పట్టణంలో ఉన్న నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లలు, రాష్ట్రపు నలుమూలల నుంచి పిల్లలు, పెద్దలు మీ సన్నిధిలో కూర్చున్నారు. మేమంతా ఈ లోకం మీద ఎలాంటి ఆశలు లేక నీ కోసం బ్రతుకుటలో మంచి నిర్ణయాన్ని తీసుకొని నేటి నుంచి మా బ్రతుకులను మీకోసమే బ్రతికించాలని నిర్ణయించుకుని మనస్సును మేము కలిగి ఉన్నట్లు మీ వాక్యాన్ని బోధించినందుకు మీకు వందనాలు.
ఇక్కడ చేరిన బిడ్డలందరినీ పరసంబంధమైన ఆశీర్వాదములతో నింపండి. వారి బిడ్డలను, వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను వారిని దీవించండి. వారి సమస్త అవసరతల్లో వారికి తోడుగా ఉండండి. నీ రాకడ ఆలస్యమైతే, నీ కుమారుని పంపడం ఆలస్యమైతే మరి ఒకసారి మేము పరుచుకుంటాం. లేని లాజరు చేరిన చోట నీతో కలిసి ఉండాలని కోరుకుంటూ ప్రభు పేరిట ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. జయశాలి కాలం గల నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్ 0891-2745-745, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ bouindia@ed.net.